హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మడత కాజా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మడత కాజా చాలా సులభంగా ఇంట్లోనే తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూశారు కదండి ఎంత జ్యూసీగా ఎంత క్రిస్పీగా ఉందో. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి అంతా పిండికి కలిసేలాగా ఈ విధంగా రుద్దుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి మనం పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసుకోండి పిండిని. ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి చక్కెర సిరప్ రెడీ చేసుకుందామండి. అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి చక్కెర కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూను నెయ్యి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి అర టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తే చక్కెర పాకం గట్టి పడకుండా ఉంటుందండి. ఇక్కడ క్లిప్పు మిస్ అయింది. ఒక బౌల్లో కొంచెం ఆయిల్, కొంచెం కార్న్ఫ్లోర్ పక్కకు తీసి పెట్టుకోండి. ఇక్కడ మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని చపాతీ చేసి పెట్టుకోవాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దలు ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా కార్న్ఫ్లోర్ వేసి చపాతీలాగా ఒత్తుకోవాలండి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసాను. మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి కాజా అనేది ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత. చపాతీ మందంగా లేకుండా పలచగా లేకుండా ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇలాగా అన్ని 4 చపాతీలు రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలాగ రెడీ చేసుకున్న చపాతీని ఆయిల్ పూసి పైన కొంచెం కార్న్ఫ్లోర్ వేయాలండి. వేసిన తర్వాత ఇంకొక చపాతీ తీసుకొని దీనిపైన వేసి మళ్ళీ ఆయిల్ పూసి కొంచెం కార్న్ఫ్లోర్ జల్లాలి. ఇలాగ ఒకదాని మీద ఒకటి మనం చేసుకున్న 4 చపాతీలు ఇలాగనే ఆయిల్ వేసి కార్న్ఫ్లోర్ వేయాలండి. చపాతీ పైన ఆయిల్ పూసి కొంచెం కార్న్ఫ్లోర్ వేసాక ఇలాగ రౌండ్గా ఫోల్డ్ చేయండి. ఇలాగ ఫోల్డ్ చేశాక లాస్ట్న కొన్ని వాటర్ తీసుకొని వాటర్తో ఇలాగ తడిపి కొంచెం ఇలా గట్టిగా ఒత్తండి. ఒత్తి ఇలా చుట్టడం వల్ల రోల్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగ రోల్ చేసిన తర్వాత పైన కొంచెం ఇలాగ ఒత్తుతూ అటు చివర ఇటు చివర కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలాగ పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. నేను తీసుకున్న కప్పు పిండికి నాకు ఇక్కడ 11 కాజాలు అయ్యాయండి. ఇలాగ కట్ చేసుకున్న కాజా తీసుకొని పైన చేతో ఇలాగ అనేసి చపాతీ కర్రతో ఇలాగా ఒత్తాలండి, కానీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. 2-3 సార్లు అలా అంటే సరిపోతుందండి. ఇలాగ మనం కట్ చేసుకున్న పీసులన్నీ ఇలాగ రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం నూనె పోసి సిమ్లో పెట్టుకోండి. వేడయ్యేలోపు మనం రెడీ చేసుకున్నవన్నీ ప్లేట్లోకి తీసి పెట్టుకొని కాజాలు. ఆయిల్ వేడెక్కిందండి, నేను చేయి పెట్టానండి, కానీ గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. సిమ్లోనే పెట్టి ఇలాగ మనం రెడీ చేసుకున్న కాజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పెట్టేయండి.
మనం వేసిన కాజాలు ఆయిల్లో ఇలా పైకి వచ్చేంత వరకు గరిటె పెట్టకూడదండి. ఇలాగా పైకి వచ్చిన తర్వాత మనం ఇంకొక వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. లోపల కూడా పిండి కాలకుండా ఉంటుంది. అందుకు సిమ్లోనే పెట్టి ఇలాగ ఫ్రై చేయండి. చూశారు కదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలాగ రెడీ అయిన కాజాలను తీసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసేయాలండి. చక్కెర పాకం గోరువెచ్చగా ఉండాలి. ఇలాగ ఫ్రై అయిన కాజాలన్నీ చక్కెర పాకంలో వేసేయాలండి. చక్కెర పాకంలో కూడా చాలాసేపు ఉంచొద్దండి. అటు ఇటు కలిపి షుగర్ సిరప్ వాటికి పట్టేలాగా ఉంచిన తర్వాత పక్కకు తీసేసుకోండి, లేదంటే కాజాలు మెత్తగా అవుతాయి.